న్యూస్ అనంత వచ్చిన ప్రతిసారి హంద్రినీవా ప్రాజెక్టు చూపించి అంతా తానే చేసినట్టు చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు వైసీపీ అధినేత జగన్. ఓవైపు కష్టాల్లో రైతులు కొట్టుమిట్టాడుతూ ఉంటే అంతా బాగానే ఉన్నారంటూ సీఎం చెబుతున్నారని అన్నారు ఆయన. అనంతపురం జిల్లాలో 5వ రోజు రైతు కుటుంబాలను పరామర్శించిన జగన్ అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామన్నారు జగన్. మనమంతా కూడా చూసాం. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అంటారు రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారు, నాకు శాలువాలు కప్పుతున్నారు, అసలు రైతులే చనిపోలేదని. మన కళ్ళతో మనమే చూసాం. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా బుద్ధి రావాలి. ఇదే జిల్లాకు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడల్లా అంటాడు ఆ హంద్రినీవా చూపిస్తాడు, ఆ హంద్రినీవాల నీళ్లు తానే ఇచ్చినట్టు చెప్తాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు చూసినప్పుడు. ఇంత దిక్కుమాలని, ఇంత రాజకీయ అన్యాయస్తుని నేను ఎవరిని చూడాల. ప్రతిదీ కూడా మోసం మోసం మోసం. ఆ మనిషి ఎప్పుడు వస్తాడో తెలియదు, దేశంలో ఎప్పుడు ఉంటాడో తెలియదు, దేశం విడిచిపెట్టి ఎప్పుడు పోతాడో తెలియదు, ఎన్ని నెలలు కనీసం కనపడకుండా పోతాడో తెలియదు. బస్సు పడిపోయి మనుషులు చనిపోయినా కనిపించేది జగనే. చేపలు పట్టే మత్స్యకారులు కనపడకుండా పోయినా కనిపించేది జగనే. హుదూద్ తుఫాన్ వచ్చిన 11 రోజులు అక్కడే ఉండేది జగనే. ఆత్మహత్యలు జరిగాయని చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకుంటుందేమో అని చెప్పి హైలైట్ చేస్తా ఉన్నాం. ఎక్కడ ఏం జరిగినా కానీ నిరాహార దీక్షలు చేసేది మేమే, కలెక్టరేట్ ఆఫీసును ముట్టడి చేసేది మేమే.